బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకోవాలంటే ఏ రంగంలో అయినా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీ అయితే ఇంకా కష్టం. కానీ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను మెప్పిస్తూ వారి మనసును గెలుచుకుంటున్నారు. 13 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 2011లో వచ్చిన 'నువ్విలా' మూవీ చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2012లో శేఖర్ కమ్ముల తీసిన 'లైఫ్ ఈజీ బ్యూటిఫుల్' సినిమాలో కూడా మెరిశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవకాశాలు అందుకున్నారు. 2015లో విడుదలైన 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో విజయ్ నటించారు. అప్పటి వరకు ఎవరూ తెలియని విజయ్ రిష్ క్యారెక్టర్తో మంచి పేరు సంపాదించుకున్నారు. నేచురల్ టాలెంట్తో అందరి దృష్టిలో పడ్డారు. ఇక 2016లో 'పెళ్లి చూపులు' మూవీతో హీరో అయిపోయారు విజయ్. ఈ చిత్రంతో ఆయన ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండకు మంచి విజయంతో పాటు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. 'అర్జున్ రెడ్డి' బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయింది. ఆయన కెరియర్లో బెంచ్ మార్క్గా నిలిచిపోయింది 'అర్జున్ రెడ్డి' మూవీ. అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత 'మహానటి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు ఈ హీరో. ఇక మళ్ళీ 'గీతా గోవిందం' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నారు. కెరియర్లో తొలి 100 కోట్ల హిట్ అందుకున్నారు. 'టాక్సీవాలా' చిత్రంతో కూడా మంచి హిట్ కొట్టేశారు. ఇక 'ఖుషి', 'ఫ్యామిలీ స్టార్' సినిమాలతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమా మీద విజయ్ ప్యాషన్, ఆయన చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూనే సమాజం కోసం తనదైన శైలిలో మంచి పనులు చేశారు. దాతృత్వంలో కూడా తన మార్కును చూపించుకున్నారు. కోవిడ్ సమయంలో విజయ్ నేతృత్వంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ను ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఇతర సహాయం కూడా చేసి శభాష్ అనిపించుకున్నారు. అంతేకాకుండా దేవర శాంత పేరుతో ప్రేక్షకులను 100 మందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 వరకు సహాయం అందజేశారు విజయ్. 'ఖుషి' మూవీ టైంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏటా తన ఫ్యాన్స్లో కొందరిని టూర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. స్పెషల్ డేస్ నాడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆన్ స్క్రీన్ పైనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా స్టార్ హీరో అనిపించుకున్నారు విజయ్. ఇక ఆయన అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే ప్రస్తుతం 'గౌతమ్ తిన్ననూరి' సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యంతో చేరి మరో మూవీ చేయనున్నారు. ఈ 3 సినిమాలు కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. మరి కొత్త చిత్రాలు బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.